పచ్చి వాసన పోతుందనమాట. దీనిలోనే ఇంగు వేసేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారంగానే దీనిలో వేసి కలిపేస్తాను అనమాట. కలిపేసేసి ఏం చేస్తా, ఒక 2 నిమ్మకాయలు పిండుతాం. 2 నిమ్మకాయలు పిండితే ఎట్లా అంటే కలర్ చేంజ్ కాదు, పుల్లగా బాగుంటుంది అనమాట. పులుపు లేకపోతే మరి చిక్కుడుకాయ కారం తిన్నట్టే ఉంటుందండి. అందుకని నేను దేనిలో అయినా సరే ఒక 2 నిమ్మకాయలు పిండుతాను. లేదు కనుక అనేటట్టుగా వస్తే చింతపండు గుజ్జు నానబెట్టి చక్కగా ఒక చెంచా గుజ్జు వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదండి చిక్కుడుకాయ కారం. చూపిస్తాం, ఇవి చూసారు కదా, మరి ఇచ్చేస్తాను. ఇది ఒక రోజంతా నానితే ఊరిందనుకోండి, చక్కగా ముక్కకి గింజకి పట్టి పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పెరిగేసుకొని ముక్క వేసుకొని తిన్న కాయ బాగుంటుందండి. ఎక్కువ కలిపామనుకోండి బాగా పిచ్చిగా ఈ కాయ అంతా లోపల గింజ ఊడి వస్తుంది అనమాట. అలా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలిపితే చూసారు కదా ఎంత చక్కగా